నిజంగానే ఇండియన్ మూవీస్ కి నిజంగా గేమ్ చేంజర్, ఒక గేమ్ చేంజింగ్ మూవీ. బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్న తమన్ గారు మాట్లాడింది మీరు వినే ఉంటారనమాట. మాట్లాడారు మీకు అందరికీ తెలిసిందే. సో తమన్ గారు అలా మాట్లాడడానికి గల కారణం ఏంటి? మన సినిమాని మనమే నిజంగా చంపేసుకుంటున్నామా, లేదా వాళ్ళే చంపేసుకునేలా చేస్తున్నారు? అసలు ఏం జరిగింది? గేమ్ చేంజర్ కానీ, సో డాకు మహారాజ్ కానీ, సంక్రాంతి వస్తున్నా కానీ, అసలు సినిమాలకు ఏం జరుగుతుంది? సినిమాలో ఏం ఉండట్లేదు, ఏం ఉంటుంది? సో 5 సంవత్సరాలు తీసే సినిమాలో సో సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాలు ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏడబోయినా మన తెలుగు సినిమా గురించి అడుగుతున్నారు, కానీ మన వాళ్ళని చంపేస్తున్నారు. మీరు కొట్టుకొని సావండి, లేదా సినిమాని మాత్రం చంపకండి అనే ఒక మాట అయితే అన్నారు. ఎస్, నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పుకోవచ్చు అనమాట ఆ మాట అయితే. సో నా ప్రశ్న ఏంటంటే, డైరెక్ట్ తమన్ గారికి ఒక ప్రశ్న నేనైతే సంధించడం జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే సో గేమ్ చేంజర్ అప్పుడు దాన్ని ఏమన్నారు, మీరు ఒక వీడియో చూస్తుంటారు. సినిమాకైతే నేషనల్ అవార్డు పక్కా అని. నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు స్టోరీ ఎక్కడ? సో 500-300 కోట్లు మీరు పెట్టి తీశారు, ఒక 5 సంవత్సరాలు పెట్టి తీశారు. సో స్టోరీ ఎక్కడ? ఓకే, స్టోరీ లేదు, ఓకే వదిలేద్దాం. నేషనల్ అవార్డు అన్నారు. సో ఈ సినిమాతో చరణ్ గారు కానీ శంకర్ కి కంబ్యాక్ మూవీ అన్నారు. ఒక జీన్స్ తర్వాత ఒక బాయ్స్ సినిమా కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అది ఆడుకున్న దానికి శంకర్ మార్క్ అయితే ఉందన్నమాట. ఒక గజిని తర్వాత వచ్చేసి అపరిచితుడు. అర్జున్ గారిని తీసుకుని ఒక సినిమా చేశారు, వన్ డే సీఎం అని క్యారెక్టర్ ఉంటుంది దాంట్లో. ఇది ఫుల్ అండ్ ఫుల్ క్యారెక్టర్ పెట్టుకున్నప్పుడు ఐఏఎస్ క్యారెక్టర్, ఒక ఎస్పీ క్యారెక్టర్, సో దాని తర్వాత ఒక సీఎం క్యారెక్టర్, ఫుల్ అండ్ ఫుల్ క్యారెక్టర్ పెట్టుకున్నప్పుడు ఆ జోష్ ఎక్కడ? సో పాత శంకర్ ఎక్కడ? అది కాదు, అది కూడా వదిలేద్దాం, పట్టుకుందాం అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో తమన్ గారు బాలయ్య కొట్టినంతగా అదే బీజియం, సో అదే ఊపు సో ఈ సినిమాకి ఎందుకు లేదు? తన వర్క్, సో ఇక్కడ తన వర్క్ ఏం లేదని చెప్పుకోవచ్చు అనమాట. లిటరల్లీ ఇప్పుడు డాకు మారథాన్ లోడింగ్ అయిపోతుంది అనమాట. ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ అంతగా ఏం ఉండదు. సో ఎందుకు? అది కూడా వదిలేద్దాం. గేమ్ చేంజర్ సినిమాకి ఏం జరిగిందంటే నేను చెప్తా. సో గేమ్ చేంజర్ సినిమాకి ఎగ్జాక్ట్గా ఇదే జరిగిందని చెప్పలేను. ఇది ఒక 70-75% ఒక పాత్ర వహిస్తుందని నేను ప్రగాఢంగా చెప్తాను అనమాట. అది ఏం జరిగింది? సో సినిమాకు ఎక్కడ లేని హైప్ ఇచ్చేశారు. సో ఆల్రెడీ మన శంకర్ సినిమా అయితే మనకు తెలుసు అనమాట. సో శంకర్ సినిమాలు అన్ని బాగానే ఉంటాయి, మనం వచ్చిన భారతీయుడు 2 తప్ప. సో మనోహరుడు ఈ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్. సో అలాంటి సినిమా అప్పుడు 2015 ఆ టైంలో నాకు బుర్ర పాడైపోయింది. సో మెంటల్ ఎక్కిపోయింది అనమాట. సో మనోహరుడు మన తెలుగులో, సో ఈ సినిమా థియేటర్లో పోయి చూసాను నేను. సో అప్పుడే నాకు మెస్మరైజ్ వచ్చింది అనమాట. ఆ ఎలివేషన్స్ కానీ ఆ షార్ట్స్ కానీ దీనిలో లేవు. సో ఆ సినిమా వేరే పంత, ఈ సినిమా వేరేది. కాకపోతే ఆయన మార్క్ ఒకటి ఉంటుంది. సో ప్రతి సినిమాకి ఒక మార్క్ ఉంటుంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఉంటుంది. పూరి మార్క్ హీరో ఎంత బ్యాడ్ అయినా, ఎంత తనకు ఒక ఎలివేషన్స్ కానీ తను ఇచ్చే ఒక హై ఉంటుంది పూరి జగన్నాథ్. సో ఇంకోటి ఏంటంటే సినిమాకు ఎక్కడ లేని హైప్ ఇచ్చేసారు. దాటిపోతుంది. ఫస్ట్ డేనే ఇంత కోట్లు కొల్లగడుతుంది, ఫస్ట్ డేనే ఇంత చేస్తుంది. ఈ సినిమా అంతా మంచి సినిమా లేదు. ఈ సినిమా అంతా ఇక్కడ చూసుంటారు. ఎప్పుడు చూడండి మీరు రామ్ చరణ్ని చూస్తారు. సో రంగస్థలంలో చూడండి రామ్ చరణ్ కూడా చూస్తారు మీరు. రంగస్థలం కూడా ఒక రిఫరెన్స్ పాయింట్ అవుతుంది. సో అదంతా ఏం లేదు. మొత్తానికి ఏమనాలంటే వీళ్ళు సినిమాకి వచ్చినప్పుడు, మీరు సినిమాతో పండగ అప్పుడు వస్తున్నారు, సంక్రాంతి అప్పుడు వస్తున్నప్పుడు సినిమాని ఏ విధంగా హైప్ ఇవ్వాలి, ఏ విధంగా మీరు ప్రమోషన్ చేయాలని నేను చెప్తా. మీరు అది చేయలేదు. సో సినిమాని ఏ విధంగా చెప్పాలంటే మీ సినిమాలో కంటెంట్ లేదప్పుడు మీకు అర్థమైపోతుంది. సినిమా పండగకి వస్తున్నాం, పండగ లాంటి సినిమా, ఈ సినిమా మీకు నచ్చుతుంది, బస్ ఎనఫ్. దాన్ని దాటుతుంది, RRR దాటుతుంది, దాని రంగస్థలం కంటే ఇంకా మించి ఉంటుంది, నేషనల్ అవార్డు వస్తుంది. ఇదంతా పెద్ద హైప్ అనమాట. సో లిటరల్లీ నేనేం చూసాను, నేను పోయా సినిమాకి, నేను వెళ్ళా. సో నేను ఈ సినిమా నేను ఎక్కడ ఊహించుకున్నా అంటే ఒక RRR, ఒక రంగస్థలం, ఆరెంజ్ సినిమాలో నిజంగా నాకు ఆరెంజ్ నచ్చింది. అది ఆరెంజ్ అందరికి నచ్చకపోవచ్చు, నాకు సాంగ్స్ కానీ ఆ క్యారెక్టర్ కానీ, సో అదంతా నాకు నచ్చింది. సో ఆ హై మూమెంట్ అనేది కొన్నిసార్లు మన హీరోకి లిప్ సింక్ అయితే మర్చిపోయారు బా. ఆయన ఏదో మాట్లాడుతుంటాడు, ఈయన ఇక్కడ లిప్ సింక్ కాదు. సో ఒక గ్లోబల్ మూవీకి, ఒక గ్లోబల్ స్టార్ మూవీకి ఒక 5 years మీరు ఎంత మీరు చంటి బిడ్డలకు వస్తుందని చూసుకున్నారు, లిటరల్లీ మనకు తెలుస్తుంది. కానీ అక్కడ మీరు తీసుకునే ఎలివేషన్స్ కానీ తీసుకునే కొన్ని కరెక్ట్ కూడా లేదు అక్కడ. సో కొన్నిసార్లు రామ్ చరణ్కి లిప్ సింక్ కాదు. సో ఇంకా ఎక్కడ జరుగుతుందంటే, సో రామ్ చరణ్కే చూసుకుందాం. ఇప్పుడు మూవీకి
మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప, ఇద్దరు కలిసే తీశారు, ఇద్దరి వల్ల ఒక 1200 కోట్లు వచ్చింది. ఓకే, అది వాస్తవమే. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప, మా హీరో లేని ఈ సినిమా నడవలేదు అని రామ్ చరణ్ ఫ్యాన్స్, మా హీరో లేకుండా RRR ఎన్టీఆర్ ఫ్యాన్స్. సో మా హీరో నార్త్ ఆడియన్స్ కి దేవుడు లెక్క కనబడ్డాడు, ఒక రాముడు లెక్క కనబడ్డాడు, ఒక అల్లూరి సీతారామరాజు లెక్క మా హీరోనే కనబడ్డాడు అని వాళ్ళు. సో ఒక్కళ్ళంటే ఒకళ్ళు కొట్టుకున్నారు, అదంతా అక్కడితో ఆపలేదన్నమాట. సేమ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కరెక్ట్ దేవరప్పుడు తీసుకొచ్చారనమాట. దేవరలో ఒక తిమింగలం షార్క్ ఫైట్ ఉంటుంది. సో అప్పుడు ప్రభాస్ అయినా మంచిగా చేసిండే, ఇది ఎవరు ప్రభాస్ ఫ్యాన్స్ కాదు చేసింది, సో రామ్ చరణ్ ఫ్యాన్స్. నేను దగ్గరుండి చూశాను అనమాట. సో ప్రభాస్ అయినా మంచిగా చేసి ఉండే, ఛత్రపతి సినిమాలోనే అప్పుడే మంచిగా చేసి ఉండే. సో అంతా ఇది ఇక్కడ గ్రాఫిక్స్ ఏం లేదు, ఇక్కడ అంతా డొల్లా అని చెప్పేసి సినిమాలో ఏం లేదు, డివైడ్ టాక్ తీసుకొచ్చింది ఫస్ట్ వీళ్ళే. సో సినిమా ఎక్కడ పోతుందంటే, మీరు ఒకళ్ళని కించపరిచినప్పుడు, మీరు ఒకరిని చూసినప్పుడు, నేనైతే ఈ సినిమాకి జెన్యూన్ ఆడియన్గా వెళ్ళాను. తర్వాత ఆస్కార్ ఏదైతే నేషనల్ అవార్డు ఉంటుందో, ఆస్కార్ లేదా నేషనల్ అవార్డు అన్నారో మీరు, ఆ విధంగా నేను వెళ్తా. సో ఇప్పుడు డాకు మహారాజ్ కూడా ఏ విధంగా వెళ్ళా నేను, ఒక భగవంత్ కేసరినో, ఒక అఖండనో, ఒక వీరసింహారెడ్డినో ఆ విధంగా చూసా. ఆ సినిమా కూడా నాకు అంతగా నచ్చలేదు, ఎందుకంటే వీళ్ళు ఆ విధంగా ఉంటుందని చెప్పేసి తమన్ గారు అన్నారు. సో అక్కడ మన నాగవంశి గారు కూడా అదే అన్నారు అనమాట. సో ఒక అఖండ హైలో ఉంటుంది, వీరసింహారెడ్డి కంటే మించి ఉంటుందని చెప్పారు, అంతగా ఏం లేదు ఆడ. సో మీరు హైప్ ఇవ్వకండి, మీ హైప్ ఎలా ఉండాలంటే సినిమా నచ్చుతుంది, మీకు నచ్చేలా తీసాము, ఇది ఉంది, ఈ క్యారెక్టర్లు ఉంది, ఇది ఉంది, అది ఉంది, అంతే. దాన్ని మించుతుంది, సో అది 360 దాన్ని మించుతుంది, పుత్ర శాతకర్ణి లెక్క మించుతుంది, లెజెండ్ మించుతుంది, అదంటే కుదరదు. అంత మీరు చెప్పేది ఆడ సినిమాలో ఏది ఉంటే అది చెప్పాలి. దేవరప్పుడు ఏం చేశారు వీళ్ళు, అట్ లిటరలీ దేవరప్పుడు. సో ఇది మీ పరిస్థితి, మా హీరో లేకుంటే మీ పరిస్థితి ఇది, దీంట్లో ఏం లేదు. సో ఆ దేవరన్న సినిమాని కూడా లేపారులే అండి, వామ్మో ఆ సినిమాలు లేపినంతగా ఇంకే సినిమాలు లేపలేదు. సో అప్పుడు కూడా ఇది RRR అంటే ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. ఆస్కార్ బరిలో నిలిచిన మూవీ, సాంగ్కే వచ్చింది. సో అందరూ ఎన్టీఆర్కి కానీ ఇక్కడ రామ్ చరణ్కి వచ్చినట్టు చేస్తారులే, కానీ అది వచ్చింది మాత్రం సాంగ్కే. సో అది చాలా మందికి తెలియదు అనమాట. సో చంద్రబోస్ గారికి, కీరవాణి గారికి ఇద్దరికి ఆస్కార్ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఇక్కడ అందరికి తెలియంది అది. సో ఎన్టీఆర్కి వచ్చిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్కి వచ్చింది రామ్ చరణ్ ఫ్యాన్స్, లిటరల్లీ దేవరప్పుడు కూడా కొట్టుకోవడం జరిగింది అనమాట. సో ఇది జరుగుతుంది ఆడ, ఫ్యాన్స్ ఫస్ట్ ఫ్యాన్స్ వారి ఇక్కడ. సో అప్పుడే ఏమన్నారు, ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికి వద్దాం. సో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేయలేదంట. సపోర్ట్ చేయడం కాదు, ఆయన తన ఫ్రెండ్ రవి గారిని సపోర్ట్ చేయడం జరిగింది. తనకంటే ముందు చాలా సార్లు ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడు ఉన్నారు, ఈ జనసేన అప్పుడు కూడా తను ఫస్టే ఉన్నారు. సో అప్పుడు కూడా వాళ్ళు గుర్తించలేదు, జస్ట్ వేరే దగ్గర పోయేసరికి ఈ సినిమా ఫ్లాప్ చేస్తాం, ఆ సినిమా ఫ్లాప్ చేస్తామని చెప్పేసి ఫస్ట్ పుష్పకి తీసుకొచ్చి నెగిటివ్ టాక్ తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ అండ్ మెగా ఫ్యాన్సే తీసుకొచ్చారు. సో అప్పుడు అన్నారనమాట. సో అంతెందుకు, సో మన మట్కా కింగ్ వరుణ్ తేజ్ కూడా అన్నారనమాట. సో వాళ్ళు పర్సనల్గా వెళ్ళిపోతారు. సో వాళ్ళే పర్సనల్గా వెళ్ళిపోతారు. తర్వాత మా సినిమా చంపుతుంది, మా సినిమా చంపేస్తున్నారంటే వాళ్ళే అంటారు. ఒక సినిమాని ఎక్కడికో తీసుకుపోతారు, ఇక ఏడుకో తీసుకుపోతారు, మనల్ని ఒక మునక్కాయ చెట్టు ఎక్కిస్తారనమాట. ఆ సినిమాకి పోతే మునక్కాయ చెట్టు మీద కింద పడతాం మనం. ఆ సినిమా పోతే మనం మునక్కాయ చెట్టు నుంచి కింద పడేసరికి ఓహో ఇట్లుందా, ఒక ఆస్కార్ అవార్డు అనుకున్నామే, ఒక నేషనల్ అవార్డు అనుకున్నామే, అలా అన్నారు కదా, ఈ సినిమా ఏడుంది అని ఇలాంటి రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ సంక్రాంతి సినిమానే తీసుకుందాం, డాకు మహారాజ్కి ఒక లెజెండ్ కానీ, ఒక అఖండ కానీ, ఒక వీరసింహారెడ్డి కానీ, ఒక భగవంత్ కేసరి అన్నారు. అదంతా లేదు. కాకపోతే సినిమా ఆడిందంటే సో గేమ్ చేంజర్ ఏదైతే ఇంకా ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నారు. ఇక నేషనల్ అవార్డు అంటేనే ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. నేనైతే ఒక నేషనల్ అవార్డు విన్నింగ్ ఏ విధంగా ఉంటుందో, ఆ మూవీ ఎలా ఉంటుందో ఆ హై ఎక్స్పెక్టేషన్తోనే పోతాను నేను. ఇక బీజిఎం అంటే తమన్ బీజిఎం తనే చెప్పారు, ఇక నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని. ఆడలేదు. లిప్ సింక్ ఉందా అంటే లిప్ సింక్ లేదు. స్టోరీ ఉందా అంటే అసలు క్రింజ్ స్టోరీ అది. సో రామ్ చరణ్ తీయాల్సిన సినిమానే కాదు, డైరెక్టింగ్ చేయాల్సిన సినిమా కాదు, శంకర్ ఎలిమెంట్స్ మొత్తం మిస్ అయింది ఆడ. సో వాళ్ళు ఏదైతే బడ్జెట్ పెట్టారో, సాంగ్ ఏదైతే సో మనకు అట్రాక్షన్ కావాలనుకున్నారో అదే ఒక స్టోరీలో పెడితే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది.